బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. మరి వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? ఇదేదో ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అర్థం కాదన్నది కాదు. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎప్పుడు ఆనందంగా, ఒక ముఖాన ఎప్పుడు చిరునవ్వుతో, ముఖంలో ఎంతో ఒక కళ గ్లోరియస్ ఉండాలి వీళ్ళకి. అది ఎప్పుడు వస్తుందంటేనండి, ప్రతిదీ మనం ఆధ్యాత్మికంగా పవిత్రంగా చూడగలగాలి ఫస్ట్. అలా చూడటంలోనే ఫస్ట్ అమ్మవారు మన బ్రెయిన్లో ఉంటారు. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మ స్వరూపం అంటే ఆనందకరమైన వాతావరణం ఎక్కడుంటే అక్కడ అమ్మవారు. ఆ ముందు అది మైండ్ లో ఉండాలి మనకి. నెక్స్ట్ ఏం చెప్తారు? రాజ్యం దేహి. అమ్మవారు మనకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఒక పవర్, ఒక స్టేటస్, ఒక సింబాల్, ఒక బ్రాండ్, ఓకే, మన మాటకు ఒక విలువ, ఇలాంటి అన్ని వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. రెండోది ధనం దేహి. స్వర్ణలక్ష్మి అమ్మవారు వృశ్చిక రాశి వాళ్ళకి విపరీతమైన ధనాన్ని ఇవ్వాలి. ఇందులో అందులో కొలతలు ఏమి ఉండకూడదు. ఇంటి నిండా ధనం, ఆఫీస్ నిండా ధనం, షాపింగ్ పోతే షాపింగ్ మాల్ నిండా ధనం, ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ ధనం, బ్యాగుల్లో ధనం, వ్యాలెట్లో ధనం, యూపీఐలో ధనం, బ్యాంక్ అకౌంట్లో ధనం, పుట్టింటికి పోతే పుట్టింట్లో ధనం, అత్తారింటికి పోతే అత్తారింట్లో ధనం, ఫ్రెండ్ ఇంటికి పోతే అక్కడ కూడా ధనం, బై మిస్టేక్లు శత్రువుల ఇంటికి పోతే అక్కడ కూడా వీళ్ళ ధనం ఉండాలి. వాళ్ళ ఇంటి కూడా చక్కగా ధన ప్రవాహం వీళ్ళ చుట్టూ ఉండాలి. అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, ఇష్ట సిద్ధి, ధాన్య సిద్ధి, ధన సిద్ధి, లాగా వీళ్ళకి రాజ్యాధికారం, ధనం దేహి, సర్వకామాంచ దేహి. అన్ని కోరికలు సర్వకామం. ఇంక ఇందులో ఇది అదేం ఉండకూడదు. ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరిక వాళ్ళకి మైండ్లో వచ్చిందా నెక్స్ట్ మినిట్లో సిద్ధించాలి, వాళ్ళకి రావాలన్నమాట. ఇలాంటి యొక్క కరుణా కృప స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళందరి మీద, నా మీద, మీ మీద, మన టెక్నీషియన్లు అందరి మీద ఉండాలన్నమాట. ఈ వీడియో చూస్తున్న అందరి మీద ఉండాలి. పొరపాటు ఇది వేరే వాళ్ళకి బై మిస్టేక్లు ఓపెన్ చేసినా వాళ్ళకి, అందుకని ఇది ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా వాళ్ళకి కూడా ధనం రావాలి. వాళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ వినడానికి చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడాను ధనం రావాలని చెప్పేసి మనం కోరుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. వీళ్ళకి తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు అన్న పేర్లంతా కూడా మనకి ఇందులోనే ఉంటాయి. నారాయణ, నాగరాజు, చాలా పేర్లు ఉంటాయి. పేరు బలంతో చాలా మందిలో ఉంటారంటే నారసింహ, నారాయణ, నాగరాజు ఇలాంటి పేర్లు అంతా కూడా ఎక్కువ, చాలా నరేషు, చాలా ఎక్కువ పేర్లు ఇందులో ఉంటారండి. బాగా పాపులర్ అయిన పెద్ద పెద్ద స్పై ఏజెంట్లు అంతా ఈ రాశిలోనే ఉంటారు. వీళ్ళకి ఇది ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూద్దామండి. వీళ్ళకి చూసారనుకోండి, ఆదాయం 11, ఆదాయం అద్భుతంగా ఉంది. మరి వ్యయం 5,
ఆహా, అంటే ఏ విధంగా ఉండబోతుందో మీరు చెప్పాలి గురుగారు. ఆదాయము ఎక్కువ వస్తుంది, వ్యయం చాలా తక్కువ ఉంటుంది. రాజ్యపూజ్యం 2, అవమానం ఎక్కువ ఉంటుంది. రాజ్యపూజ్యం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6 ఉంటుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటేనండి, వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో కొంచెం డబ్బు సంపాదించుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు ఓరవలేక వీళ్ళని ఏ పుల్లలు పెట్టేసి వీళ్ళని కిందకి లాగుదామని చూస్తూ ఉంటారు. ఓకే, ఖర్చు తక్కువగా పెడుతున్నారు. ఖర్చు తక్కువగా పెడుతున్నారు, పిసినారు వాళ్ళని తిట్టు అలా కూడా ఆలోచించాలా, సేవ్ చేసుకుంటున్నారు మంచి అని ఆలోచించాలా? ఎలా కదండి, చూడండి ఆదాయం ఎక్కువ వస్తుంది, ఖర్చులు తక్కువగా ఉన్నాయి అంటే డబ్బులు పెరుగుతుంది కదండి. ఆదాయం వస్తుందంటే ధనం సంపాదించుకుంటున్నాయి గట్టే కదా. సంపాదించుకుంటుంటే ఏంటి, పక్కన అవమానిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళకి. దాని గురించి దాని మీనింగ్ మనం ఏమనుకోవాలి, మనం 10 రకాలు ఏదో పచ్చగా బాగుపడి పైకి వెళ్ళిపోతూ ఉంటే గిట్టిన వాళ్ళు వచ్చేసి ఊరక అవమానం చేయటం, ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొత్త జాబ్ వచ్చింది, అప్పటిదాకా నిద్ర మొహాలు వేసుకుని వాళ్ళు కూర్చొని ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయి టక్ అన్ని చేసేస్తుంటారు, వాళ్ళే వీళ్ళు తిట్టుకుంటా కూర్చుంటారు. ఓ మాకు అది తెలవదా ఇది తెలవదా అని. అప్పటిదాకా ఏదో నార్మల్ గా ఉంటుంటారు, వీళ్ళు ఒక ఇల్లు ఏదో కట్టుకుంటూ ఉంటారు. సో మనం బాగుపడిపోతున్నాం అని చెప్పేసి వీళ్ళు అవమానించడానికి రెడీగా కూర్చొని ఉంటారు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి నేను అంటే ఇది 3rd ఇయర్ కదండి, 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను నేను ఉగాది రాశి ఫలాలు. ఫస్ట్ ఇయర్ రాశి ఫలాలు, సెకండ్ 3rd ఇయర్ రాశి ఫలాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు నేను ఫస్ట్ లో చెప్తున్నప్పుడు వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. ఆ టైంలో నాకు ఎక్కువ కాల్స్ వచ్చాయి అనమాట. 10 calls లో 2 calls వచ్చాయి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఆ టైంలో ఏమైందంటే నేను ఫస్ట్ ఒక సిరీస్ చేస్తున్నా ఈ సుమన్ టీవీతో, ఒక రిలేషన్షిప్ ఒక ప్లాట్ఫామ్ మీద యాంకర్ తో చేస్తూ ఉన్నప్పుడు నేను ఫస్ట్ నక్షత్ర ఫలాలు చెప్తున్నప్పుడు ఫస్ట్ తో స్టార్ట్ చేసిన నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. పార్ట్నర్స్ కానివ్వండి, చాలా మందికి తెలవని విషయం ఏంటంటే అనురాధ నక్షత్రం వాళ్ళని ఎవరు పెళ్లితో చేసుకుని వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతారు. హస్బెండ్ ని బాగా చూసుకుంటారు, అత్తారింటికి కొత్త వెలుగులు తీసుకొస్తారు. అందుకని అనురాధ నక్షత్రం వాళ్ళ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అయినా ఎలాంటి నక్షత్రం వాళ్ళు ఉంటే బ్లైండ్ కి పెళ్లి చేసుకోవటం. నక్షత్రం ఏదో కూడా ఫాలో అవుతుంది. నేనేం చేశానంటే అది మహా నక్షత్రం అంటారు. మరి నాది నేను ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ చేయాలి కదా, అరంగట్రం చేసుకోవాలి కదా నేను కూడా. నాకు ఏదైతే బాగుంటది, ఈ అనురాధ నక్షత్రం మనందుకు ఫస్ట్ చేసుకొని అనురాధ నక్షత్రాన్ని నేను ఫస్ట్ చేశాను నేను. అప్పటి నుంచి లాస్ట్ 3 years నుంచి ఎప్పుడు బ్రేక్ లేదు, కంటిన్యూస్ గా 3 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాను ఇంటర్వ్యూలు సుమన్ టీవీలో. అది అద్భుతంగా చూడండి, అది ఆ యొక్క పవర్ అనురాధ నక్షత్రానికి ఉంటుంది. సో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఈ అనురాధ నక్షత్రం శని భగవానుకి సంబంధించిన నక్షత్రం అనమాట. బట్ ఈ అనురాధ నక్షత్రం యొక్క ప్రభావం చాలా బాగుంటుంది, మంచి నక్షత్రం, మహా నక్షత్రం అంటారు. 3 years బ్యాక్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. ఈ ఇయర్ తో కంపేర్ చేస్తే రాబోయే ఇయర్ ఇంకా బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, కాల్స్ వస్తూ ఉంటే అటెండ్ అవుతూ ఉన్నాను, రాశి ఫలాలు చెప్తూ ఉన్నాను కాబట్టి అప్పుడు అర్ధాష్టం శనితో చాలా విపరీతంగా బాధపడే అవకాశం ఉందని నేనే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఇబ్బందులు పడుతుంటారు నేనే చెప్పాను. ఆ వీడియో ఉంది, కంపేర్ చేసుకోండి. వాళ్ళ లైఫ్ వెరీ లైవ్, ఇందులో ప్రూఫ్స్ చేసుకోవచ్చు, అందులో ఉన్నది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా. నేను ఈ మాట అన్నా అని చెప్పేసి ఒక దుబాయ్ నుంచి అక్కడి నుంచి కొంతమంది ఎయిర్ హోస్టులు కాల్ చేశారు నాకు. వాళ్ళు ఆ హోటల్ ఎక్కడో ఉండేసి మాట్లాడుకుంటూ ఇతను ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటి చూద్దామని చెప్పేసి వాళ్ళ లాస్ట్ ఇయర్ నెట్ లో ఉంటాయి కదండి మనకి ఛానల్లో ఉంటాయి, అవి తీసేసుకొని నేను చెప్పినన్ని కంపేర్ చేసుకొని వాళ్ళల్లో వాళ్ళు బెట్లు పెట్టుకొని నాకు నైట్ కాల్ చేశారు వాళ్ళు దుబాయ్ నుంచి. సో అందుకని చెప్పేసి అదే ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఆబ్వియస్లీ జరుగుతుంది కదా గురువు గారు. ఇది నేను ఇచ్చింది కాదు కదా, నాట్ మీ, దైవం అనుగ్రహం, ఇట్ ఈస్ మహర్షులు ఇచ్చిన జ్ఞానం. సో ఐఎమ్ జస్ట్ రీప్రొడ్యూసింగ్ ఇట్. అలవాటైన వాళ్ళకి చెప్తున్నాను. హార్వర్డ్ కేస్ స్టడీ అంటారండి, హార్వర్డ్ చదువుకుంటే ఎంబీఏ చేసిన వాళ్ళకి తెలుసు, ఎన్నో అంటే తెలుసుంటది. థియరీస్ చదువుకుంటారు, రియల్ టైంలో అప్లికేషన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అప్లికేషన్లు చేసిన దాన్ని రియల్ టైం మళ్ళీ థియరీగా మారుస్తూ ఉంటారు. ఇది సైకిల్ అనమాట. అలానే నేను కూడా మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, సంస్కృతాన్ని యాజ్ గా తీసుకొని ఈ కాలమాన పరిస్థితులకు అప్లై చేసి, అలానే రియల్ టైంలో నాకు వచ్చిన ఈ ఫోన్ కాల్స్ మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ దాన్ని చేసుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. దేవుడు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్, గుడ్ ఎక్స్పీరియన్స్, ఎనాలిసిస్ చేసే కెపాసిటీ ఇచ్చాడు అనమాట. అందుకని ఏం చెప్తున్నానంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2 years తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ బాగుంటుంది, లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు రాబోయే ఇయర్ ఇంకా చాలా బాగుంటుంది, బాగుంటుంది. అందుకని వీళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంటుంది. మరి అన్ని కష్టాలు పడి వచ్చారు కదండి, ఇప్పుడు ధనం సంపాదించుకుంటే పక్కన వాళ్ళు పొట్ట ఊరు కూడా ఉంటుందా చెప్పండి, అవమానించకుండా ఉంటారా?
బట్ వాటన్నిటి గురించి వీళ్ళు ఏం డోంట్ కేర్ అండి, చక్కగా ముందుకెళ్ళిపోయే ఉంటారు. వీళ్ళకి చూసారనుకోండి గ్రహాల స్థితి చూస్తే 5వ స్థానంలో శని ఉన్నారండి. 5వ స్థానంలో ఉంటే ఏం చెప్తారంటే మనకి ధనం విషయంలో అంత హ్యాపీగా ఉండరు సంపాదించటంలో అని మనకు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ గురువు 9వ స్థానంలో ఉండటంతో సుఖ ప్రాప్తి. ఓకే, చక్కగా వీళ్ళకి పిల్లల ద్వారా, ఓకే, లేదంటే మనకి బిజినెస్ ద్వారా, రకరకాల ద్వారా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మనకి సంస్కృతిలో మహర్షులు ఏం చెప్తారంటే ఈ టైంలో ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి ఇంకొక 5వ స్థానంలో శని ఉంటే టూ మచ్ ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. టూ మచ్ ఎడిక్షన్స్ అంటారంటే దురలవాట్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టూ మచ్ స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ చేయటం, టూ మచ్ మూవీస్ చూడటం. రెండోది వీళ్ళ స్థాయికి సంబంధించిన వాళ్ళతో కాకుండా తక్కువ కేటగిరీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వాళ్ళతో చడాబటాలు తిరిగేయటము, ఇలాంటి ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్, వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. అలానే గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉండాలి. మహాభాగ్య యోగం తీసుకొస్తుంది. ఎప్పుడంటే జూన్ తర్వాత, అంటే గోదావరి పుష్కరాల టైంకి గురువు మారుతున్నారు. ఈ టైంలో వీళ్ళకి మహాభాగ్య యోగం వస్తుంది. ఈ వచ్చే 2-3 నెలలు కొంచెం యావరేజ్గా ఉన్నా కానీ అక్కడి నుంచి ఒక కొత్త లైఫ్ జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో మనకేమంటారు, గృహలాభం, ఇల్లు కట్టుకుంటారు, సుఖ భోజనం, మంచి భోజనం చేస్తారు, నిత్యం స్త్రీ జన సంపర్క అని చెప్తారు. అంటే జెంట్స్ అయితే వాళ్ళ చుట్టూ అంతా మహిళా మూర్తులు అంతా ఉండేసి వాళ్ళతో చక్కగా హార్మోనీతో ఉండేసి ఒక మంచి అభిప్రాయం వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ కేసు లేడీస్ అయినా కానీ వాళ్ళ చుట్టూ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ జెంట్స్ అంతా ఉండేసి మంచి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్తో ఉంటారని గమనించాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. బ్రదర్స్తో చాలా కలిసి ఉంటారు. ఫాదర్ హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఎన్ని విషయాలు బాగుంటుంది. అయితే వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాహు 4th హౌస్లో ఉండటంతో గమన కార్యనాశ అంటారు. అంటే ట్రావెల్ చేస్తూ ఏదైనా పనులు సాధించుకోవాలనుకుంటే కనుక అందులో వీళ్ళకి ప్రాబ్లం వస్తుందని తెలుసుకోవాలి. ఇంకా ట్రావెల్స్ ఎక్కువగా అవాయిడ్ చేస్తే బెటరు. స్త్రీ మూలచ్చ భయప్రదం, అంటే ఒక స్త్రీ వల్ల వీళ్ళకి భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరితో పాటు లేడీస్ విషయంలో కానివ్వండి, కొంచెం టూ మచ్ క్యాజువల్గా ఉండకుండా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే తెలవని వాళ్ళతోటి, కొత్తగా వచ్చిన వాళ్ళతోటి, అది ఎప్పటికీ సేఫ్ గార్డ్ అనమాట. సో బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? గ్రహాల స్థితిగతులు అయితే తెలియజేశారు. నక్షత్రాల పరంగా ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటాయండి, రాజపూజ్యం ఉంటుంది, హెల్తీగా ఉంటారు. అయితే వీళ్ళకి అనుకున్న పని ఒక కార్యక్రమం మాత్రం బాగా పోస్ట్ పోనే అవకాశం ఉంటుంది, లేదా ఆ కార్యక్రమాన్ని మొత్తం విత్డ్రా చేసుకుని బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లేదంటే కంప్లీట్ విత్డ్రా చేసేసుకుంటారు ఒక ముఖ్యమైన పని తలబెట్టి. అనురాధ నక్షత్రాలకు సంపదలు బాగుంటుంది, రాజ్యాధికారం బాగుంటుంది, హెల్త్ ఫస్ట్ 6 months బాగుంటుంది, తర్వాత హెల్త్ వీక్నెస్ గా ఉంటుంది. వీళ్ళకి దేహ పీడనం, మరణ తుల్యం అంటారు. ఇయర్ ఎండ్లు జూన్ తర్వాత, అంటే గురువు మారిన తర్వాత అనుకున్న పని కాకుండా ఆగిపోయే అవసరం ఉంది. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటాయి, సర్వజన పూజ్యం బాగుంటుంది, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హెల్త్ విషయంలో మాత్రం కొంచెం శారీరకంగా మానసికంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇయర్ ఎండ్లో అనుకున్న పని ఏదైనా ఉంటే కనుక మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. టోటల్గా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. అంటే నేనేం చెప్తానంటేనండి, కొత్త పనులు ఏమీ చేయకుండా, ఇనిషియేట్ చేయకుండా పాత పనులు చక్కగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అందులో అయితే ప్రాబ్లం ఏమి లేదు. అలానే కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఆపర్చునిటీస్ 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళాలి. తర్వాత ఎక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. వీళ్ళని అంతా పక్కనుండేసి ఏమంటారు, అవమానించడానికి రెడీగా కూర్చొని ఉంటారు. కాబట్టి టాక్సిక్ పీపుల్ని చాలా దూరంగా పెట్టాలి. అండ్ సమరీ ఏంటంటే వీళ్ళకి టాక్సిక్ పీపుల్ని వీలైనంత దూరంగా పక్కన పెట్టేయాలి. పెట్టేసి చక్కగా వీళ్ళ మానాన్ని వీళ్ళు ఉన్న పనిని హ్యాపీగా చేసుకుంటే పోతుంది, కొత్త పనులు ఏం చేయకుండా. తప్పకుండా. మరి పరిహారాలు గురుగారు ఏం తెలియజేస్తారు? ఏం పాటించాలి పరిహారాలు? నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. ఎక్కువ సార్లు వీళ్ళు శ్రీశైలం వెళ్ళొస్తే బాగా కలిసి వస్తుంది. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మని అట్లీస్ట్ కంప్లీట్లీ ఒక్కసారినే దర్శనం చేసుకోవాలి. చండీ హోమం, చండీ పారాయణం, లలితా సహస్రనామం, శ్రీవద్దికి సంబంధించిన మంత్రాలు, మంత్రోపదేశం ఏమైనా ఉంటే డైలీ ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ సార్లు కొంచెం పురాణాలకు సంబంధించిన, ఇతిహాసాలకు సంబంధించిన బుక్స్, సినిమాలు, పాటలు అవన్నీ ఉంటుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇది కాకుండా ఇండివిడ్యువల్గా వీళ్ళ లైఫ్లో ఇంకా బాగా ఏదైనా ప్రాబ్లం మాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు మేము ప్రాబ్లం ఉన్నాయి, మాకు సొల్యూషన్ దొరకటం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ భరాయించలేకపోతున్నాము అని ఎవరన్నా కనుక అనుకుంటే
ఇండివిజువల్ చార్ట్ చూపించుకుంటే అందులో మనకి కొన్ని దోషాలు కానీ శాపాలు కానీ ఉంటే తెలుస్తుంది. తెలిసిపోతాయి. గ్రహ దోషాలు ఉంటాయి, లేదంటే శాపాలు అని ఉంటాయి. ఇవేంటంటే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సడన్గా 35 to 40 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ 40, 41, 42లో ఉన్న వాళ్ళకి స్టాగ్నేటెడ్ వస్తుంది, కెరియర్లో బ్రేక్ వస్తుంది. అవి రీజన్ అనమాట, ఈ శాపాలు ఇవన్నీ ఉండటం వల్ల ఇవి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మెయిన్ ఇంకొకటి ఏంటంటే స్వర్ణలక్ష్మి విశేషం హోమం అని ఉంటుంది, చక్కగా ధన ప్రవాహం వస్తుంది. తర్వాత మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. సో వీళ్ళకి కార్యజయం రావడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యంగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం. ఇవి చాలా టెక్నికల్ అని చాలా మంది తర్వాత, బట్ అవి చేపించుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అవి. అలాంటి ధనం నిలబడడానికి కుబేర పాశుపత అభిషేకం, లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, ఇవన్నీ చూపించుకుంటూ బాగుంటుంది. ఇవి కాకుండా వాళ్ళ యొక్క జాతకాన్ని చూసుకొని మనకి దశ మహావిద్యలో ఉన్న అమ్మవారు బగలాముఖి కానివ్వండి, రాజశ్యామల కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన జాతకాన్ని బట్టి చూసుకోవటం. కొంతమంది అకాడమిక్లో వీక్గా ఉంటారు, మనం వీళ్ళకి మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, లేదంటే నీలా సరస్వతి దేవి అంటే వాళ్ళ చార్ట్ చూస్తే మనకు తెలుస్తుంది, ఇంకా క్లియర్ గా తెలుస్తుంది ఎవరికి ఏంటి సంబంధించింది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి చాలా హ్యాపీ నేను, ఎందుకంటే రాబోయే సంవత్సరం గడిచిన దానికంటే ఇంకా బాగుంటుంది. గురువు అదృష్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. వీళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. వృశ్చిక రాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు.